హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ కళ్యాణి గౌడ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఈరోజు వచ్చిన వీడియో ఏంటంటే మా ఇంటి దగ్గర మా పూల చెట్లను మీకు చూపించాలనుకుంటున్నాను. అంటే మా గార్డెన్ టూర్ అనమాట. చాలా సింపుల్, చిన్నది. ఇటు తూర్పు వైపు, ఇటు చూడండి, తూర్పు వైపు కొన్ని పూల మొక్కల కోసం కొంచెం ప్లేస్ ఉంచామన్నమాట. మళ్ళీ అటు ఉత్తరం వైపు అనమాట. మా తూర్పు మొత్తం అది. ఇటు ఉత్తరం వైపు అనమాట. ఇటు సైడ్ ఫస్ట్ ఇటు సంపు ఉంటుంది, పంపు నీళ్ళు ఇంటి వస్తాయి, అది మోటర్ వేసుకొని వాడుకుంటాం అనమాట. ఇటువైపు వెనక సైడు నిమ్మ చెట్టు, దాని కింద ఉప్పలమ్మ తల్లి టెంపుల్ ఉంది. ఇది జామ చెట్టు, ఇటువైపు ఉన్నది నారింజ చెట్టు, దానిమ్మ చెట్టు. కానీ ఆ దానిమ్మకాయలు ఒక్కటి కూడా మేము తినాం, ఎందుకంటే కోతులు ఫుల్ ఉంటాయి. జామ చెట్లు 2 ఉన్నాయి చూడండి, ఇటు పెద్దగా, ఇటు ఒకటి, అటు సైడ్ ఒకటి, 2 జామ చెట్లు పెద్దవి ఉన్నాయి. అయినా కానీ జామకాయలు మొత్తం కోతులే తింటాయి. ఆ దానిమ్మ పండ్లు పూత పోయగానే కోతులే తింటాయి అన్నమాట. ఇంటి ముందు ఇవి. మా ఇంటి ముందు కూడా గోరెంట పూలు అంటే మాకు ఇష్టం, మా డాడీకి బాగా ఇష్టం, మా ఇంట్లో అందరికీ గోరెంట పూలు అంటే ఇష్టం. మా నాన్నమ్మ బాగా ఇష్టంగా వేసేది చెట్లని. గోరెంట పూలు, అందుకని మేము గోరెంట చెట్లు తప్పనిసరిగా వేస్తామన్నమాట. చాలా బాగుంటాయి. అవి 2 మంత్స్ 3 మంత్సే ఉంటాయి, కానీ ఫ్లవర్స్ చాలా బాగుంటాయి అన్నమాట. లుకింగ్ మాకు ఇష్టం అందరికీ. మా ఇంట్లో నిమ్మ చెట్టు ఉంది ఇటువైపు లాస్ట్లో. ఈ నిమ్మకాయలు, ఈ చెట్టు ఎప్పుడు కాస్తూనే ఉంటుంది. అంటే వానాకాలం, ఎండాకాలం, చలికాలం అని కాదు, ఎప్పుడు కాపు ఉంటూనే ఉంటుంది అనమాట. మా డాడీ డైలీ నీళ్ళు పెడతాడు. ఈ జామ చెట్టుకు కూడా జామకాయలు ఉంటాయి, కానీ మేము తినడం తక్కువ, కోతులు తినడం ఎక్కువ అనమాట. కోతులు తినడంగా మిగిలితే మేము తినాలి, కాబట్టి మిగలవు. ఈ దానిమ్మకాయలు ఇవి కూడా అంతే. ఈ ఫ్లవర్స్ అన్నా కూడా చాలా బాగుంటాయి కదా, మాకు బాగా ఇష్టం. మంచిగా దేవుడికి పూజ గింట పెడతాం అనమాట. ఇటువైపు నందివర్ధన చెట్టు చిన్నది, గోరెంట పూలు చూడండి ఎంత బాగున్నాయో, చాలా ఇష్టం మాకు. ఇదేమో గులాబీ, మా ఇంట్లో 3 కలర్ల గులాబీ ఉంది, రెడ్ కలరు, పింక్, ఇంకోటి చిన్న లైట్ పింక్ కలర్ అనమాట. ఇక్కడ వైపు మందార చెట్లు కూడా ఉండేవి చాలా. గోడ మీకెళ్ళి కొంతమంది పూలు తెంపుకోవడం వల్ల చెట్లు చచ్చిపోయినాయి అనమాట. మందార చెట్లలో కూడా 3, 4 మందారాలు ఉండేది. రిక్క మందార 2 రకాలు, ముద్ద మందార అవి ఉండేది, అవి చచ్చిపోయినాయి. ఎందుకు కొంతమంది అంటే అందరూ చేతులేసి తెంపితే కొన్ని చెట్లు చచ్చిపోతాయి అంటారు కదా, అలా. చూడండి, ఇది కూడా మస్తు పూలు పూసింది, అన్నీ పూసి ఇప్పుడు మళ్ళీ వాడిపోయింది. మళ్ళీ ఒకసారి నీళ్ళు గింట పెడుతున్నాం కదా, మళ్ళీ ఎగురు వచ్చి మళ్ళీ కాపులాగా అంటే మళ్ళీ పూస్తుంది అనమాట. బాగా మస్తు ఇరగా పూసింది పువ్వు, పింక్ గులాబీ. ఇది ఇంకో గులాబీ అనమాట. మొత్తం 3 రకాల గులాబీ చెట్లు ఉన్నాయి. ఇవన్నీ ఏమో గోరెంట చెట్లు. చూడండి గోరెంట పూలు ఎంత బాగున్నాయి. కనకాంబరం చెట్లు కూడా ఉన్నాయి మధ్యలో చూడండి, అవి ఇంకొంచెం పెరగాలి, పెరిగితే మంచిగా అవపడతాయి అన్నమాట కనకాంబరం చెట్లు. బంతిపూలు ఏంటంటే, బంతిపూల చెట్లు కూడా వేసాం, కానీ అవి చచ్చిపోయినాయి. ఇదేమో కాగడమల్లి అంటారు కదా, ఫ్లవర్స్లో కలిపి కడతాం. కాగడమల్ల చాలా పెద్దగా ఉంటాయి, బాగుంటాయి అవి. కనకాంబరం చెట్లు కూడా ఉన్నాయి. బంతినారు చనిపోయింది వేస్తే మొత్తం, ఎందుకో అందువల్ల బంతిపూలు ఈసారి ఎక్కువ ఈ గోరెంట పూలే అనమాట. చూడండి గోరెంట పూలు ఎంత బాగున్నాయో. ఇదే మా చిన్న గార్డెన్ అనమాట, మీకు చూపించాలనిపించి చూపిస్తున్నాను. ఇప్పటి వరకు మీరు పూలు పూయక ముందు చూపించాను, ఇప్పుడు చూడండి పూలు పూసాక ఎలా ఉన్నాయో, ఎంత కలగా, ఎంత లుకింగ్, ఎంత బాగున్నాయి చూడండి. ఫస్ట్ చూపించింది మొత్తం పూలు అప్పుడే పూస్తున్నాయి స్టార్టింగ్, ఇవేమో పూలు పూసాక అనమాట. ఆ వీడియోకి ఈ వీడియోకి 10 డేస్ గ్యాప్, 10 డేస్ గ్యాప్లో చూడండి ఎంత మంచిగా పూసాయో అన్ని పూలు. పూసాక ఎంత అందంగా ఉన్నాయో చూడండి, చాలా బాగుంటాయి పూలు పూసి చెట్టు నిండా ఎర్రగా ఎంత బాగుంటాయి. పింక్ కలర్ అండ్ రెడ్ కలర్ ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట.